అంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న వికృత చేష్టల మీద చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకున్నారని అంటూ కూడా అరవ శ్రీధర్ గురించి కానీ ఆదిమూలపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి నాయకులతోన మనం ఈరోజు పరిపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అని చెప్పేసి కూడా ఆయన అడుగుతా ఉన్నారు. ఎలా చూస్తారు అసలు దీన్ని? వీళ్ళండి పని ఏమి లేదు వీళ్ళకి. అరవసరేదర్ చేస్తే సస్పెండ్ చేశారు. ఎవరిని చేసినా బాబు గారు వెంటనే సస్పెండ్ చేస్తున్నారండి. ఇప్పుడు లిక్కర్ కేసులు కానీ ఇలాంటి లైంగిక వేధింపులని మహిళలు చేసిన ఆరోపణల మీద ఎవరు చేస్తే వాళ్ళని ఆయన పరిధి వరకు ఆయన సస్పెండ్ చేసేస్తున్నారు పార్టీలోంచి. తర్వాత సంగతి వాళ్ళు నిరూపించుకునేది. నువ్వేం చేసా గోరంట్ల మాధవ్ అసలు ఎంత అసభ్యంగా చేసినా నువ్వు ఆయన నుంచి తప్పేమి లేదని అసలు ఇంకా ఆయన బయటకు వచ్చి పిచ్చిగా మాట్లాడాడు. చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీకు ఇంటికి వచ్చి చూపిస్తా అని కూడా మాట్లాడాడు. అట్లాంటి మాట్లాడిన ఒక ఎంపీ స్థాయిలో ఉండి డిగ్నిటీగా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంబటి రాంబాబు కూడా ఫోనులు చేసి మరి అవంతి శ్రీనివాస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ గంట సంజన స్రవంతి వత్తారా రారా ఏంది ఈ మాటలేంది ఇల్లు ఆడాళ్ళని ఇవన్నీ కూడా మీ లీక్ అయినప్పుడు నువ్వు వాళ్ళని ఎంతవరకు సస్పెండ్ చేసి ఎవరినన్నా సస్పెండ్ చేసేవాళ్ళు ముగ్గురులో అంబటిని కానీ అవంతి శ్రీనివాస్ని కానీ మరి అసలు గోరంట్ల మాధవ్ అయితే చేసిన కాక ఇంకా ఆయనదేం తప్పు లేదని నువ్వు కూడా సమర్థించావు. నువ్వు హత్యలు చేసిన వాళ్ళని ఇట్లాంటి మహిళలను లైంగికంగా ఏది ఇచ్చేవాళ్ళని వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని కూర్చుంది నువ్వు డానల్లి వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు ఎక్కువ మాట్లాడి ఎవరు ఎక్కువ ఇట్లాంటివి చేస్తే వాళ్ళకే పీఠం అన్నట్టు మా మంత్రి పదవులు ఇస్తా అన్నట్టు మీరు చేస్తున్నారు. చంద్రబాబు గారు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళని వెంటనే ఇంకేం చేయాలి? వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇంకేం చేయాలి? వాళ్ళు కురిశిక్ష చెయ్యాలా? చెప్పండి. వాళ్ళు కురిశిక్ష చెయ్యాలా? నువ్వు ఎంత మాత్రమే నువ్వు కూనీకోరులనే పక్కన పెట్టుకొని నువ్వు తిరిగావు. చంపి ఇంటికి తీసుకొచ్చి పడేసిన వాళ్ళనే వాళ్ళదేం తప్పు లేదు అన్నట్టు ఇంకా వాళ్ళకి ఏం శిక్ష చేయాలండి? మహిళలు చేశారు, అది మహిళ తప్పు, ఆయన తప్పు, వాళ్ళు సస్పెండ్ చేశారు, వాళ్ళు తేల్చుకోమన్నారు. పార్టీతో వాళ్ళకి సంబంధం లేదు. ఇంకేం చేస్తారు వాళ్ళని? కాబట్టి ఇలాంటివన్నీ ఈయన ఏం చేశారంటే ఏం చేయాలి? నాలుగు గోళ్ళ మధ్య పెట్టి ఉరిశిక్ష ఎత్తి ఈయనకి ఆనందమేమో. నువ్వు మీ వాళ్ళు చేసిన దానికన్నా వీళ్ళేం ఎక్కువ చేయలేదులేండి. మీ వాళ్ళు ఇంకా బాగా చేశారు. ఎవరినైనా సరే ఆడవాళ్ళని గౌరవించే పద్ధతి వాళ్ళ పార్టీలో ఎవరికి లేదండి. ఇంట్లో ఈరోజు రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఈ పరిపాలనలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక మహిళగా జగన్ గారి మాటలు ఎంతవరకు సమర్థిస్తారు? అదే ఆడవాళ్ళని గౌరవించేది వాళ్ళకి ఎవరికి లేదు. ఆడవాళ్ళని గౌరవించేది ఉంటే అంబటి రాంబాబు ఆడవాళ్ళ వీడియోలు రిలీజ్ చేసే స్థాయికి మాట్లాడ్డు. మళ్ళీ అది కాక బయటకు వచ్చి మరి ముఖ్యమంత్రి లాంటి వాడిని పట్టుకొని ఆ రకంగా తిట్టడం లకారాలతో. మరి వీళ్ళు ఈయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంతవరకు ఇంట్లో వాళ్ళని గౌరవిస్తున్నాడండి ఆయన. అసలు రోడ్లు ఎక్కటమేగా ఇంట్లో వాళ్ళ మీద నువ్వు రోడ్డు ఎక్కు. నువ్వు ఎట్టుండవు నీ కింద వాళ్ళు అంతే ఉండారు. నువ్వు ఇంట్లో వాళ్ళని రోడ్లు ఎక్కి పచ్చచీర కట్టావు ఎర్రచీర కట్టావు. నువ్వు చెల్లెల్ని అడిగావు. సిగ్గు లేదా శరం లేదు. నువ్వు వాళ్ళకి కార్డులు ఎత్తాను పోయి వీళ్ళకి కార్డులు ఎత్తాను పోయి అని చెల్లెల్ని అంత ద్రోహం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు రాజకీయాలన్నాక రాజకీయం చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని నీకు మళ్ళీ జగన్ గారండి రాజకీయం కాదు, ఆయనకి పర్సనల్గా తీసుకుంటాడు ఏదైనా సరే. అసలు అది రాజకీయం అంటే వాళ్ళ నాన్నగారిని చూసి ఆయన ఇంకా అసలు చాలా ఏమి నేర్చుకోవాలా. ఆయన కొడుకుగానే వచ్చాడు కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కానీ ఎక్కడ అంటే అక్కడ వరకే రాజకీయం చేసేవాడు. బయటకు వస్తే బాబు గారు ఆయన ఎంత చక్కగా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ లాగా అందరికీ తెలుసు. అలాంటిది నువ్వు ఏదైనా వ్యక్తిగతంగా అసలు నాది పర్సనల్గా తీసుకుంటున్నా అని చెప్పి నువ్వు తిట్టడం కూడా చంద్రబాబు గారిని కానీ లోకేష్ని కానీ పోనీ బయటకు వచ్చి అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళనే నువ్వు మా పర్సనల్గా తిడుతున్నావు, ఎమ్మడ పెట్టుకొని మరీ తిడుతున్నావు. తిట్టిన వాళ్ళని కూడా ఏమంటలేదు. మీ నాన్న పుట్టలేదన్నా నువ్వు మాట్లాడతలేదు. వీళ్ళందరూ నాయకుడు ఎట్టుండాడో కింద అందరూ అట్లాగే ఉండారండి. వాళ్ళు కూడా ఆడాళ్ళని గౌరవించేస్తాయి. అసలు ఆడాళ్ళకే లేదు వాళ్ళ దాంట్లో ముందు. ఈ మగాళ్ళకి ఆడ చచ్చిద్ది, ఆడాళ్ళకి రోజాకు ఉంది. ఆడాళ్ళని గౌరవించటం మరి ఆమె ఎట తిట్టుద్ది ఆడాళ్ళని పట్టుకొని తోటి ఆడాళ్ళని పట్టుకొని ఆమె ఎట తిట్టుద్ది అందరికీ తెలుసు. మీరు తిడితే ఎదుటాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు తిట్టినప్పుడు తిట్టకపోతే ఏమంటారంటే మేమే అంటాం, ఏమమ్మా తిడుతుంటే నువ్వు నోరు మూసుకొని కూర్చున్నా నువ్వు కూడా అను ఏదో ఒకటి అని చెప్పి మేమే కార్యకర్తలే ఊరుకోరండి. అసలు ఎవరైనా సరే తిడుతుంటే తిట్టమంటారు. ఇదివరకు తిడుతుంటే వద్దనే సాంప్రదాయం బాబు గారిది. మనం మౌనంగా ఉండాలి. క్రమశిక్షణ లేదు, తొక్కలేదు. వీళ్ళు ఇన్ని ఇదివరకు లేవు ఈ రాజకీయాలు. ఇక్కడ తిడతం లేదు కాబట్టి ఆయన క్రమశిక్షణ సాగింది. ఇప్పుడు అసలు తిట్టకపోతే సన్నాసుల కింద కడుతున్నారు జనం. అంటే ఇదే తరుణంలో ఆర్కే రోజా గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రి అనిత హోంమంత్రా లేదంటే బంటో అని చెప్పేసి అడుగుతూ ఆవిడ పాటలు పాడతారు, ఆటలాడతారు,
గంతులేస్తారు అని చెప్పేసి కూడా హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? ఏం గురువేంద గింజ తెలిసినట్టు లేదండి పాపం. ఎందుకంటే ఆడదాం ఆంధ్రాలో కూడా ఇట్టా అనుకుంటా ఆడవాళ్ళని పక్కన పెట్టి ఏమే రెడీ అయ్యి స్టేజీ ఎక్కేది, కింద కూర్చుంది కూడా ఉరుక్కుంటా పోయి డ్యాన్స్లు వేసిన బాడీ కదా, ఉరుక్కుంటా పోయి వాళ్ళతో పాటు డ్యాన్స్లు వేసేది. ఆటలు ఆడాలంటే నువ్వు క్రికెట్ ఆడిన రోజులు ఉండయి, నువ్వు చేసావు. ఎందుకంటున్నావు ఆమెని బొంట అంటే తానేటి అంతే అట్టయితే అంతే, సుచరిత అట్లా అయితే అట్లాగే. ఇంకా వాళ్ళు ఏనాటి మీడియాల ముందుకు రాలి, ఈవిడ ఇంకా మీడియాల ముందుకు వచ్చి ఏదన్నా జరిగితే ఎమ్మటే రియాక్ట్ అయ్యి మాట్లాడుతుంది. బంటు అయితే బంట్లు కాబట్టి వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వరు, దేవేనాడు అయ్యి ఎరగరు వాళ్ళు అసలు. ఇన్నాళ్ళు అమరావతి మహిళ 1632 రోజులు మేము ఉద్యమం చేస్తే ఆడవాళ్ళుగా వాళ్ళు ఏం చేశారని సుచరిత కానీ తానేటువంటి కానీ ఒక హోమ్ మినిస్టర్గా ఉండి పోలీసులు డొక్కల్లో దాన్ని మా చీరలు చెవులు మా లాగుతుంటే ఏమన్నా మాట్లాడగలిగారు వాళ్ళు? ఒక ఎమ్మెల్యే మాకు ఆడాము ఇక్కడ. మీరు ఆడవాళ్ళని గౌరవించడం ముందు నేర్చుకోండి. అది ఆడవాళ్ళని గౌరవించడం, మహిళలు ఎవరైనా తల్లి కడుపుని పుట్టిన వాళ్ళే, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ తల్లిని పిల్లల్ని గౌరవించడం వీళ్ళు నేర్చుకోవాలి. ఏం గంతులేసి ఏం వేసిన నాళ్ళు వేసింది, ఇంకా ఆమె అసలు రియాక్ట్ అవుతుంది. నిన్న కూడా ఏదో అది కాలిపోతే కూడా ఎమ్మటే దానికి దర్యాప్తు చేపట్టండి అంటుంది ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళది ఏదో అంతే, వెంటనే రియాక్ట్ అవుతున్నారు. మహిళలు ఏది జరిగిన ఆవిడ వెళ్ళి పలకరిస్తుంది, ఎమ్మటే రియాక్ట్ అవుతున్నారు. మీకు మీ నాయకుడు చెప్పాలి, ఆదేశాలు ఇవ్వాలి. మీ నాయకుడు ఇంకోహళ్ళు జ్యోతి ఇంకోహళ్ళు మీకు చెప్పాలి, ఆదేశాలు ఇస్తే మా దొంగలు పడ్డ 6 నెలలకు వచ్చి పలకరించే ధోరణి మీ ప్రభుత్వంలో అన్నాళ్ళు అంతే చేశారు. హోమ్ మినిస్టర్ చేయని, ఇంకొక మినిస్టర్ చేయని, ఇంకో మినిస్టర్ చేయని, ఇవన్నీ కూడా మానేసి మీరు మనం ఎంత చేసామో వాళ్ళు ఎంత చేస్తున్నారని చెప్పేసి ఆర్కే రోజాకి ఈ మధ్య వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడండి, మీకు ఎందుకు ఈసారి మందే వస్తుంది ప్రభుత్వం. ఆయన కూడా చెబుతున్నాడు అందరికి, వాళ్ళని అది చేద్దాం పొడుద్దాం, వాళ్ళని అసలు గొడ్లప్ప తీస్తా అందాం, వీళ్ళని పీకి పారేద్దాం, ఏదో చెబుతున్నాడు కదా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి. అందుకని చెప్పి వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే, ఆయన ఫస్ట్లో వాళ్ళే చెప్పారు చాలామంది బయటకు వచ్చిన వాళ్ళే, ఎంత తిడితే అంత మంత్రి పదవులు ఇస్తా అని మా అందరికి ఆశ పెట్టేవాడని. అట్లాగే ఇప్పుడు రోజాకో దానికి మరి ఇంకొక పేరు ఏంటంటే ఆవిడ కొడాలి నాని, ఈ మధ్య అసలు లేడు కొడాలి నాని, హాస్పిటల్ ఏదో తెచ్చుకున్నాడు. ఈ హాస్పిటల్ నుంచి ఇవన్నీ అందుకని ఆయన ఏం అంటలేదు అనుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా మెల్లిగా బయటకు వచ్చి ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళందరికీ మంత్రం వేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రేపు ఎప్పుడే మనం గెలిస్తే మీ అందరూ డెఫినెట్గా రోజాకి ఇప్పుడు అనితాను చూసేపాటికి హోమ్ మినిస్టర్ మీద బాగా మోజు పడుతుంది. ఒకప్పుడు అంతే ఇంక శత్రువు కాలం నాడు ఫస్ట్లో మన అసెంబ్లీ ఆంధ్రాలో పెట్టినప్పుడు ఇంక అనితాను ఓపించి తిట్లు తిట్టింది అసెంబ్లీలో. అట్టాగే ఇప్పుడు ఆమెను చూస్తుంటే ఏం రేజ్ అయిపోతుంది, మనకి రాలేదే పదవి. నేనైతే ఇంకా లెవెల్లో చూసేదాన్ని, సినిమాల్లో చేసే అంత లెవెల్లో ఇంకా ఎప్పుడు వచ్చి ఉండదులే ఆ పోస్టు, అట్ట చేసే అంత ఈ పోస్ట్ ఎప్పుడు రాలేదు. ఆ క్యారెక్టర్ ఏమికి అది వస్తే నేను ఆ లెవెల్లో చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు అంతా అందెడుతుంది. నువ్వు తిట్టాల్సిన అవసరం లేదమ్మా, తానేటి అంతా సుచరిత ఎడ చేశారో దానికి మించి చేస్తున్నారు అంతా. చెయ్యకపోతే చంద్రబాబు ఊరుకోడు, ఎమ్మటే రియాక్ట్ అవ్వకపోతే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, వెళ్ళి పలకరిచ్చిరా అని. అదే మహిళ అన్నా కానీ వైసీపీ అవని తెలుగుదేశం అని మహిళలు ఎక్కడైనా ఇదే అంటే వెళ్ళి పలకరించి వస్తుంది, ఆవిడ పనులు ఆమె చేసుకుంటుంది. ఆమె వెళ్ళపోయిన దగ్గరలో మహిళలైనా పంపిస్తున్నాడు బాబు గారు వెళ్ళి పలకరించి రమ్మని. ఇంకా మీరందరూ ఎంత సేటు వాపోవాల్సిన అవసరం లేదు. మీకు మంత్రి పదవులు ఆశపెట్టి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తున్నాడేమో కానీ మళ్ళీ 29లో వచ్చేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే. చక్క కూటమి ఉండదని ఇదేదో ముక్కలు చెక్కలు అయిపోద్ది, మళ్ళీ మేము వస్తాం అనుకుంటున్నారు. అవ్వదు, ఈసారి అవ్వనీడు. చంద్రబాబు గారిని మీరు ఎంతవరకు అర్థం చేసుకోపోయినసారి ఆయన తెలిసింది ఇట్లా మనం పక్కకు వస్తే ఏమైందో. ఇప్పుడు ఆయన చాలా మొత్తం పక్కకు రాకుండా నువ్వు అంటే జాకీలేసి ఎవరిని లేపాలో ఆయన వాళ్ళనే లేపి రాష్ట్రాన్ని నిలబెడుతున్నాడు. అది ఒకటి గుర్తుంచుకోవాలి అందరూ. ఈసారి కూడా కూటమి ప్రభుత్వం రావాలి. అట్లాగే మీరు అందరూ కూడా ఇట్ట వాక్కుంటా తిరిగితే ఈసారి అసలు వీళ్ళకి 11 సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారని చెప్పి కోరుకుంటున్నాను.